బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కావ్య ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నంలో అనుకోకుండా రౌడీల బారిన పడుతుంది. మరి రౌడీల బారి నుండి కావ్యను రాజ్ కాపాడుతాడా లేదా అనేది చూడాలంటే ఇవాళ ఎపిసోడ్ చూడాల్సిందే. అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి వెళితే కళ్యాణ్ అనామిక మాట విని నేను ఆఫీస్కి వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు అందరి ముందు. ఇక ఆ మాటకు అపర్ణ చాలా కోప్పడుతుంది. ఇక నువ్వు కంపెనీకి వెళ్ళకపోతే కంపెనీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు, కంపెనీ ఎలా ముందుకు వెళ్తుంది అని కళ్యాణ్ను ఎదురు ప్రశ్న వేస్తుంది అపర్ణ. కళ్యాణ్ ఎప్పుడు కూడా ఎదురు సమాధానం చెప్పని అపర్ణకు ఇవాళ ఎదురు తిరుగుతాడు. వేలు చూపించి మరి ఆ సమస్య నీది పెద్దమ్మ, నాది కాదు అని అంటాడు. ఎందుకంటే రాజ్ అన్నయ్య ఉన్నప్పుడు కంపెనీ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తించేవాడు. నువ్వు ఆ బాధ్యతలు చేత కావు. నాకు వచ్చింది కవితలు రాసుకోవడమే, నాకు ఆ పని వచ్చు, నేను ఆ పని చేస్తాను. ఆ సమస్య నీది కాబట్టి మీరే పరిష్కరించుకోవాలి. సారీ పెద్దమ్మ ఇలా మాట్లాడుతున్నందుకు అని అపర్ణకు చెప్తాడు. ఇక అపర్ణకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సుభాష్ మధ్యలో వచ్చి చిన్నవాడైనా కరెక్ట్ గానే చెప్పాడు అని సుభాష్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, అయోధ్యను ఎంతమంది పరిపాలించినా రామరాజ్యమే అంటారు. అలాగే పెద్దమ్మ, కంపెనీని ఎంతమంది చూసుకున్నా రాజు ఎన్నేలాగా అయితే ఎవరూ చూసుకోలేరు అని చెప్పి పోతాడు. వెనక్కు తిరుగుతూ ఇక అనామికతో నేను సంస్కృతంలో గార్దీపం అన్నా సరళంగా గాడిద అన్నా ఒక్కటే అని అనకుండానే అనేస్తాడు. గాడిద అని అనామికను. నువ్వు ఎంత గాండ్రించినా సరే నేనైతే కంపెనీకి వెళ్ళను, నేను ఇంట్లో ఉండి కవితలు మాత్రమే రాసుకుంటాను, నువ్వు ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అని అనామికకు ఏ మాత్రం అవకాశం లేకుండా మాట్లాడేస్తాడు కళ్యాణ్. ఇక తను వెళ్ళిపోతాడు. ఒకవైపు రుద్రానికి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఈ టైంలో నా కొడుకే ఆఫీస్కి ఎండి అవుతాడు అని రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ విని స్వప్న రుద్రానితో ఒక మాట అంటుంది. ఇంట్లో ఒకవైపు కళ్యాణ్ ఉన్నాడు, రాజ్బాబు గారు ఉన్నారు, ఈయనకెందుకు వాళ్ళ పోలికలు రాలేదు, ఎందుకు మీ పోలికలు వచ్చాయి అంటే మీ రక్తంలోనే ఏదో ఉందన్నమాట అని చురకలు వేస్తుంది స్వప్న. ఆ మాటకు ముందు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు అనబోతుంటే రుద్రాని తనను ఆపేస్తుంది. ఎందుకంటే డబ్బులు అడిగితే ఆ డబ్బు వీళ్ళు తీసుకున్న నిజం బయటపడుతుంది అని. ఏ డబ్బులు అని స్వప్న అంటే మీ డబ్బులు పోయాయని అత్తయ్య నాతో చెప్పింది, అంటే ఆ పోయిన ₹1,00,00,000 గురించే నన్ను మాట్లాడుతుంది అని అంటే అవును ఆ ₹1,00,00,000 ఏ గాడిద కొట్టేసిందో అని ఇండైరెక్ట్ గా స్వప్నను తిట్టాడు. ఇక స్వప్న రుద్రానితో టీవీలో ఏదో అడ్డగాడిదల ప్రోగ్రామ్ వస్తుందంట, వెళ్ళి చూద్దాం రండి అని ఇండైరెక్ట్ గా వాళ్ళని కూడా గాడిద అని అంటుంది స్వప్న. ఇక ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి అసలు నిజం చెప్పాలో లేదో అర్థం కాక సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య వెళ్ళి వాళ్ళ మామయ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, అసలు ఏం జరిగింది అని. ఇవాళైతే ఆ మాయ గురించి డీటెయిల్స్ చెప్తాడు సుభాష్. తను ఊటీలో ఉన్నప్పుడు సుభాష్కు పిఏగా ఉండేదని, తర్వాత తను తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత టచ్లో లేకుండా పోయింది, సంవత్సరం తర్వాత బిడ్డతో వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తాడు. తను 10 లక్షలు తనకు పంపిస్తున్నట్లుగా కూడా కావ్యతో చెప్తాడు. అప్పుడు కావ్య తనకున్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఏ తల్లైనా బిడ్డకు తండ్రి ఉండాలని, తనకంటూ ఒక అడ్రస్ ఉండాలని కోరుకుంటుంది. మరి ఈ తల్లేంటి అంత చంటి బిడ్డను ఇక్కడికి పంపించి తను మాత్రం డబ్బులు తీసుకుంటూ సైలెంట్గా ఉంది అంటే ఇందులో ఏదో ఉంది, అది మనం కనిపెట్టాలి, తన అడ్రస్ చెప్పండి అంటే తన అడ్రస్ నాకు తెలీదు అని సుభాష్ అంటాడు. ఎలా అమౌంట్ పంపిస్తున్నారు కదా ఆ డీటెయిల్స్ అయినా నాకు చెప్పండి అని అంటే నీకు వాట్సాప్ చేస్తాను అని సుభాష్ అంటాడు. ఇక ఎలాగైనా ఆ గుట్టు రట్టు చేయాలని కావ్య ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉంది. ఇక రాజు ఆలోచనలో పడతాడు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టదు, ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి అమ్మ ముద్దు పెడుతుంది. ఆ లోపు నేనే ఏదో ఒకటి చెయ్యాలి, ఆ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయి అడిగినంత డబ్బులు ఇచ్చి మా జీవితాల్లోకి రాకుండా ఉండాలని ఏదో ఒక షరతు పెట్టి ఇక్కడి నుంచి దూరంగా పంపించేసి ఇంట్లో ఆ అమ్మాయి లేదు చనిపోయిందని చెప్పాలి, అప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాయి అని చెప్పి తాను కూడా ఆ అమ్మాయిని కలవడానికి బయలుదేరుతారు. ఇద్దరు కూడా ఒకటే టైంకి అనుకోకుండా బయలుదేరి ఎదురు పడతారు బయట. నువ్వెక్కడికి అంటే నువ్వెక్కడికి అని అంటూ ఇద్దరు ఎదురు ప్రశ్నలు వేసుకుంటూ ఎవరికైతే ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు. ఇక కావ్య ఒక కారులో, రాజ్ ఒక కారులో బయలుదేరుతారు. ముందు కారులో రాజ్ వెళ్తుంటే వెనకాల కావ్య వస్తుంటే రాజ్కు అనుమానం వస్తుంది, వీళ్ళేమైనా నన్ను ఫాలో చేస్తున్నారా అని. కొంచెం ముందుకు వెళ్ళి కానీ తన కార్ని క్రాస్ చేసుకుని కావ్య వెళ్ళిపోతుంది, అంటే వీళ్ళు నన్ను ఫాలో చేయట్లేదని చెప్పేసి ముందుకు వెళ్తాడు రాజ్. ఇక కావ్య కూడా డ్రైవర్తో కలిసి వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కార్ ముందుకు వెళ్ళదని దిగి ముందుకు వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక రౌడీ ముఖ కావ్యను చూసి ఫోటో తీసి ఎవరికో పంపిస్తారు. వాళ్ళు ఆ అమ్మాయిని తెచ్చిస్తే 5 లక్షలు ఇస్తానని ముఖకు చెప్తే ఇద్దరు వేరే ఒక అమ్మాయి ద్వారా తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు.
ఇక కావ్య వెళ్ళిన దారిలోనే వెనకాలే రాజు వస్తాడు. మరి కావ్యను కిడ్నాప్ చేయడం రాజ్ చూస్తాడా? కానీ మనకి ప్రోమోలో మాత్రం నేను కార్లో ఎక్కిస్తూ ఉండగా అప్పు చూస్తుంది. ఆ కార్ నెంబర్ చూసి ఫాలో అవుతుందా లేదా రాజ్ సహాయం తీసుకుంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.